బస్సులు లేవు. బస్సు ప్రయాణికులు ఉన్నారు కానీ బస్ స్టాండ్కు రాలేరు. రోడ్లపై నిలబడి వేచి ఉండాలి. ఎక్కాల్సిన బస్సు వచ్చే వరకు ఎండకు ఎండాలి, వానొస్తే తడవాలి. బస్ స్టాండ్కు కూతవేటు దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది. కానీ చుట్టూ అసాంఘిక శక్తులు మోతమోగుతోంది. ఇది ఏదైనా పాత సినిమా కథ కాదు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో ప్రజలు నిత్యం చూస్తున్న నిజం. వినడానికి విచిత్రంగా ఉన్న దాచేపల్లి బస్ స్టాండ్ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. లో ఎన్నో ఆశలతో ఏర్పడిన దాచేపల్లి ఆర్టీసీ బస్టాండు ప్రారంభంలో అద్భుతంగా పనిచేసింది. బస్సులు లోపలికి వచ్చేవి, ప్రయాణికుల రాకపోకలు జోరుగా సాగేవి, నిత్యం సందడిగా ఉండేది. కానీ కాలక్రమంలో ప్రయాణికుల అవసరాలు, అలవాట్లు మారాయి. ఇప్పుడు బస్సులు బస్టాండుకు వెళ్లినా ఎక్కేవారుండరు, ఇక దిగేవారు బస్టాండ్లోకి రాకముందే దిగిపోతున్నారు. దీంతో డ్రైవర్లు బస్టాండుకు వెళ్లడం వృధా అనుకున్నారు. దీంతో ఇప్పుడు బస్సులు రోడ్డు మీదే ఆగుతున్నాయి. ప్రజలు కూడళ్లపైకి ఏ సౌకర్యం లేకుండా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత కొన్నేళ్లుగా దాచేపల్లి బస్టాండు పూర్తిగా ఖాళీగా మారిపోయింది. ప్రయాణికులు రారు, బస్సులు రావు. ఇదే పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఆకతాయిలు బస్టాండు ప్రాంగణాన్ని అడ్డాగా మార్చుకున్నారు. పట్టపగలే పేకాటలు, మందుమత్తులో మునిగి తేలుతూ కనిపిస్తారు. పొరపాటున ఎవరైనా బస్టాండ్లో అడుగు పెడితే చాలు, సిగరెట్లు, మద్యం వాసనతో ముక్కుపుటాలు అదిరిపోతాయి. దీంతో బస్టాండుకు వెళ్లిన వారు దుర్వాసనను భరించలేక వెంటనే వెనక్కి తిరిగి పరిగెత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ విచిత్రమేంటంటే కూతవేటు దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ రోడ్లపై నిలబడి ప్రయాణించే వారిని బస్టాండుకు వెళ్లొచ్చు కదా అని ఎవరైనా కదిపి చూస్తే జవాబు విని నోరెళ్లబెట్టాల్సిందే. సార్, రోడ్డు మీదే బస్సు ఎక్కాలి. ఎండా వాన అన్నది మాకు అలవాటైపోయింది. బస్టాండ్లోకి బస్సులు రావు. అక్కడికి వెళ్తే ఏదో వింత వాసన. అంతా మందు తాగిన వాళ్లే కనిపిస్తారు. వాళ్ల ప్రవర్తన కూడా మామూలుగా ఉండదు. దీంతో పట్టపగలే భయమేసి వెనక్కి రావాల్సి వస్తుంది. ఇది బస్టాండా లేదా పబ్లిక్ బెడ్రూమ్గా మారిపోయిందా అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి ఉంటే ఎలా వెళ్లాలి చెప్పండి అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి బస్టాండ్ వైపు వెళ్ళాలంటే జస్ట్ 1 నిమిషం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. కానీ బస్టాండ్లో అసాంఘిక కార్యక్రమాలకి, మందుబాబులకు కానీ పేకబాబులకు కానీ అడ్డాగా మారిపోయింది. మరి దీని మీద ఎటువంటి చర్యలు పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవట్లేదు. ఆ బస్టాండ్ ఉపయోగం తీసుకురావాలని చెప్పేసి ప్రజాప్రతినిధులు ఆలోచించట్లేదు, మున్సిపల్ కమిషనర్ గారు ఆలోచించట్లేదు. దీన్ని ఇప్పటికైనా సరే తక్షణమే స్పందించేసి అధికారులు మొత్తం బస్టాండ్ని వినియోగంలోకి తీసుకుని వచ్చేసి ప్రజలందరూ అక్కడికి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేసి ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం కలిగే విధంగా చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, వేడుకుంటున్నాం. లేని పక్షంలో ఇప్పటికే కొంత బస్టాండ్ అనేది మందుబాబులకు అడ్డాగా మారిపోయింది. రాబోయే రోజుల్లో అసలు అక్కడ బస్టాండ్ ఉందా అనే సందేహం కలిగే విధంగా మారుతుంది. కాబట్టి ఇప్పటికైనా దయం చేసి ఈ ప్రాంతవాసిగా చేతులు జోడించి వేడుకుంటున్నాము. మా ప్రాంత ప్రజలందరూ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఆ బస్టాండ్ వినియోగంలోకి తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 9090.